హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసాను. రెడీయా అందరు మరి వినడానికి? చలో వచ్చేసేయండి నాతో పాటు వినడానికి. ఈరోజు ఒక తూనీగా మరియు ఒక మినుగురు పురుగు గురించి ఒక స్టోరీ చెప్పుకుందాం. ఒకసారి ఒక తూనీగా ఒక చెట్టుపై కూర్చుందంట. రాత్రి అయింది, అడవిలో ఒక చెట్టు మీద కూర్చుందంట. అప్పుడు ఒక 2 మినుగురు పురుగులు అక్కడ డ్యాన్స్ చేసుకుంటూ మంచిగా ఆడుతూ పాడుతూ అక్కడ అదే కొమ్మ దగ్గర ఆడుతూ పాడుతూ ఉంటాయి అన్నమాట. ఆ మినుగురు పురుగులు ఆ తూనీగను చూసి, ఓ నువ్వా తూనీగా, ఇక్కడున్నావేంటి? చీకట్లో నీకు తెలియట్లేదా ఎక్కడికి వెళ్ళాలో? దారి తెలియట్లేదా? మమ్మల్ని వెలుగు ఇయ్యమంటావా? వెళ్తావా ఆ వెలుగులో అని చెప్పేసి నవ్వుతూ హేళనగా మాట్లాడిందంట. దానికి తూనీగా వెంటనే ఏం చెప్పిందంట, ఫ్రెండ్స్, మీరు మీ వెలుగు లేకపోయినా నేను ఎక్కడికన్నా వెళ్ళలేస్తాను, మార్నింగ్ అయినా నైట్ అయినా. కానీ మీరు అలా కాదు కదా, పగలైతే అసలు బయటికే రారు, రాత్రి అయితేనే వస్తారు అని చెప్పేసి అంటది తను కూడా తూనీగా. అప్పుడు అప్పుడు ఆ మినుగురు పురుగులు ఊరికే ఉండకుండా మళ్ళీ ఏమంటాయంటే, ఇంకా నవ్వుతూ, ఈ ప్రపంచం మొత్తం నేనే ఇస్తున్నా వెలుగు, మేమే వెలుగుచుతున్నాము, మా వల్లే ఈ ప్రపంచం వృద్ధి చెందుతుంది అని తెలుసుకో అని చెప్పేసి గొప్పగా చెప్తాయి. అప్పుడు ఆ మాటలకి మళ్ళీ తూనీగా ఏమంటదంటే, నేనే గొప్పవాడిని, నేనే ఈ ప్రపంచాన్ని వెళ్తున్నాను అని చెప్పేసి గర్వం ఉండకూడదు, ఆ గర్వంతో ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా బాధపడకూడదు, మేము గొప్పవారమని ఏనాడు అనుకోకూడదు అని చెప్పేసి, ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు ఏం చెప్తుందంటే, ఒక ఎగ్జాంపుల్, సాయంకాలం వేళ మీరు బయటికి వచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నా అని మీరు అనుకుంటారు. కొద్దిసేపు అయినాక నక్షత్రాలు రాగానే మీరందరూ కనపడరు, మీ మినుగురు పురుగులందరూ. ఆ నక్షత్రాలు బయటకు వచ్చి ఏమనుకుంటాయి, ఈ ప్రపంచాన్ని మొత్తానికి నేనే వెలుగునిస్తున్నాను, నేనే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నా అని నక్షత్రాలు అనుకుంటాయి. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత చందమామ వస్తాడు. చందమామ రాగానే నక్షత్రాలు కనపడకుండా మాయమైపోతాయి. ఆ చందమామ ఏమనుకుంటుంది, ప్రపంచాన్ని నేనే వెళ్తున్నాను, ప్రపంచానికి నా అవసరం ఎంతో ఉందని చెప్పేసి చందమామ అనుకుంటుంది. అట్లా చందమామ అనుకునేసరికి మళ్ళీ తెల్లవారేసరికి సూర్యోదయం వస్తుంది, సూర్యుడు వస్తాడు. చందమామ ఆ సూర్యోదయంలో కనిపించకుండా పోతుంది. కాబట్టి నీకు నువ్వే గొప్పవాడివి అని చెప్పి గర్వంతో ఎక్కడా కూడా ఎవరిని కించపరచకూడదు. ఎవరికి ఉండే విలువ వారికి ఉంటుంది. ఎప్పుడూ కూడా మేమే గొప్ప అని చెప్పుకోకూడదు, గర్వం పనికిరాదు అని చెప్పి ఆ తూనీగా ఈ పురుగులకి మంచి పాఠం నేర్పిస్తుంది. సో పిల్లలు, మీకు కూడా అర్థమైంది కదా, ఎప్పుడు కూడా గర్వం పనికిరాదు, ఎదుటోడిని కించపరచకూడదు, మీకు ఇది ఉంది అది లేదు, మా వల్లే మీరు ఇది చేస్తున్నారని చెప్పేసి ఎవరికి ఉండే విలువ వాళ్ళకే ఉంటుంది. సో అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి, మీరు రెస్పెక్ట్ తీసుకోండి, గర్వంతో మాత్రం ఎవరితో మాట్లాడకూడదు. బాయ్ బాయ్.